హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. దిస్ ఈజ్ వెంకట్. అలా ఉన్నారు అందరూ. ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే మన సెషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఈ ఎడిటోరియల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్స్లో ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ టాపిక్ మీద కానీ క్వశ్చన్ వస్తే ఇటువంటి ఎడిటోరియల్స్లో మనం చూసిన స్టాటిస్టికల్ డేటాని కానీ ఈ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్ని కానీ మనం రాస్తే చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, యూపీఎస్సీ మెయిన్స్ వాళ్ళకి మాత్రమే కాదు, అప్కమింగ్ ఒకవేళ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ కానీ రిలీజ్ చేస్తే, ప్రిలిమ్స్ రిజల్ట్స్ కానీ రిలీజ్ చేస్తే, సో మెయిన్స్కి కూడా మీకు ఈ పాయింట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 1కి సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో మీకు మంచి కంటెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఎడిటోరియల్స్ని మీరు చదవాల్సిందే పక్కగా. న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. చాలామంది కేవలం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే హిందూ చదవాలి, మిగతా వాళ్ళు రీజనల్ పేపర్స్ చదివితే సరిపోద్దని చెప్పి చాలా భ్రమలో ఉంటారు. నో, అదే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకని నేను ఇంత ఫోకస్ చేసి స్ట్రెస్డ్ చేసి ఈ సెషన్స్ చూడండి అని చెప్పి చెప్తున్నా. మీరు చూడటం ద్వారా నాకేమీ రాదు, మీకే బెనిఫిట్ అవుతుంది. సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరు డీల్ చేసినా సరే, నేను డీల్ చేసినా, కార్తిక్ సార్ డీల్ చేసినా, సాయిరామ్ సార్ డీల్ చేసినా, ఎవరైనా సరే హిందూ ఎడిటోరియల్ని డీల్ చేస్తే ఖచ్చితంగా వినండి. ఓకే, గుడ్. సో ఈరోజు ఎడిటోరియల్ టాపిక్ వచ్చేసరికి డిసెంటాంగిలింగ్ ద 2030 గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్. సో ఈ ఎడిటోరియల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 3 సబ్జెక్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్ అనమాట. టాపిక్ వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇప్పుడు ఒకసారి మనం కంటెక్స్ట్ చూద్దాం. అసలు ఈ ఎడిటోరియల్ ఎందుకు అపియర్ అయిందో మనం తెలుసుకుందాం. సో వి ఆల్ నో దట్ దెర్ ఈస్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ రిలేటెడ్ టు యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ముఖ్యంగా 28th కాన్ఫరెన్స్ మీటింగ్, ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఈ ఇయర్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ దుబాయ్లో 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరగబోతుంది. ఓకే, సో ఇది మనకి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగవచ్చు అనమాట. సో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంటుంది. సో వేరియస్ కంట్రీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి మీట్ అవుతూ ఉంటారు. సో క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తారు. సో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఆల్రెడీ మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫోకస్ ఏరియాస్, ఏ ఏరియా మీద మనం ఫోకస్ చేయాలని చెప్పి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యుఎన్ఎఫ్సిసిసి ఎక్కడ జరగబోతుందమ్మా? ఈ ఇయర్ దుబాయ్లో జరగబోతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, దుబాయ్ ఏం చేసిందంటే ఒక టార్గెట్ని ప్రపోజ్ చేసింది. సో వాళ్ళే ఈసారి ప్రెసిడెన్సీ 2023 ప్రెసిడెన్సీ వచ్చేసరికి దుబాయ్ వాళ్ళు, సో వాళ్ళు ఒక టార్గెట్ని ప్రపోజ్ చేశారు. సో ఈ టార్గెట్ ఏంటి? సో ఆ టార్గెట్ని రీచ్ అవడానికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సో ఈ ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే వాట్ ఆర్ ద సొల్యూషన్స్? సో దీన్ని ఈరోజు మన యొక్క ఎడిటోరియల్ ఎజెండా అనమాట. సో ఈ ఎడిటోరియల్లో వాట్ ఈస్ ద టార్గెట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు అచీవ్ దట్ పర్టికులర్ టార్గెట్, అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా? గుడ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా యూపీఎస్సీ జీరో టు జెనిత్ లైవ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024ని టార్గెట్గా పెట్టుకొని మనం ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైవ్ ప్లస్ రికార్డెడ్. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు, లేదు ఎప్పుడైనా సరే లైవ్ క్లాస్ని మిస్ అయితే మీరు రికార్డెడ్ వర్షన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ కోర్స్ తాలూకా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే, ఒకసారి కానీ మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసి జాయిన్ అయితే ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఒక్కసారి మీరు పర్చేస్ చేస్తే చాలు, మీకు జాబ్ వచ్చేంత వరకు, ఈవెన్ కావాలనుకుంటే జాబ్ వచ్చాక కూడా మన క్లాసెస్ని మీరు డైలీ వాచ్ చేయవచ్చు. అండ్ మీకు సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఎటువంటి టాపిక్ని మిస్ చేయకుండా ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి అన్ని బేసిక్స్ కూడా మేమే టీచ్ చేస్తాం.
మీరు ఏమీ బేసిక్స్ కవర్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా పర్టికులర్ టాపిక్ చెప్పేటప్పుడు దానికి రిలేటెడ్ బేసిక్స్ని కూడా టీచ్ చేసిన తర్వాతే మెయిన్ కాన్సెప్ట్లోకి ఫ్యాకల్టీ అనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ మీకు పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పీడిఎఫ్ నోట్స్ విల్ బీ ప్రొవైడెడ్. అండ్ మీకు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టాటిక్ సబ్జెక్ట్తో లింక్ చేసి మీకు చాలా కాంప్రహెన్సివ్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి ఫీజు ఎంత సార్ అంటే జస్ట్ 30,000 మాత్రమే. అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది 15th సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. సో తర్వాత ఫీ అనేది రివైజ్ చేయబడుతుంది. సో వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఈ 50,000 కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఆప్షన్స్లో పే చేయొచ్చు. సో పర్ మంత్ 5,000 మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. సో జస్ట్ 5,000 పే చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. సో అడ్మిషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? గుడ్. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. ఇప్పుడు అసలు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, వీటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటో కొన్ని స్మాల్ పాయింట్స్ అందరికీ తెలిసినవి ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో వన్ సైడ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఆన్ ద అదర్ సైడ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సోలార్ ఎనర్జీ, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ అండ్ జియోథర్మల్. దీంతోపాటు బయోమాస్ ఎనర్జీ, నెక్స్ట్ టైడల్ ఎనర్జీ ఎక్సెట్రా, ఆర్ వేవ్ ఎనర్జీ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, విండ్ ఎనర్జీ అవ్వచ్చు, హైడ్రో పవర్ అవ్వచ్చు, జియోథర్మల్ ఎనర్జీ అవ్వచ్చు, బయోమాస్ ఎనర్జీ అవ్వచ్చు, టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ. సో వీటన్నిటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పి పిలుస్తాం. సో వీటిని మనం న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో సోలార్ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సన్ యొక్క లైట్ నుంచి. విండ్ ఎనర్జీ మనకి ఆఫ్కోర్స్ విండ్ వస్తూ ఉంటున్నప్పుడు మన టర్బైన్ ఫ్యాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హైడ్రో పవర్ కూడా అంతే. సో ఈ డ్యామ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ యొక్క ఫోర్స్, ఫాలింగ్ ఫోర్స్ని మనం యూజ్ చేసి టర్బైన్స్ని రొటేట్ చేసి ఈ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటాం. జియోథర్మల్ ఎనర్జీ వచ్చేసరికి మనకి ఎర్త్ ఇంటీరియర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్ని మనం స్టీమ్ లాగా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్స్తో మనం ఆ వాటర్ వేపర్తో ఫోర్స్ఫుల్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తే టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో దాని ద్వారా కూడా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బయోమాస్, వేస్ట్ ఎనర్జీ. సో ఇంకా కావాలనుకుంటే టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, వీటి ద్వారా కూడా మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని జనరేట్ చేస్తూ ఉంటాం. సో వీటి ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటంటే వీటి ద్వారా పొల్యూషన్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువగా ఎమిట్ అవుతూ ఉంటుంది. ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్, నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎమిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ అనేది జరగదు. సో అందుకని ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ దెమ్ యాజ్ క్లీన్ ఎనర్జీ సోర్సెస్. క్లీన్ ఎనర్జీ సోర్సెస్. ఇంకొక సైడ్ మనం చూస్తే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి కోల్నే మనం ఎక్కువగా యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటాం. సో దాని ద్వారా చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ అయితే ఎక్కువగా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ ఎక్సెట్రా. సో ఇవి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో వీటి ద్వారా పొల్యూషన్ ఎమిషన్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలా పెరుగుతూ ఉంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి, బోత్ ఆన్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్. కేవలం మనకి మాత్రమే నష్టం కాదు, లేకపోతే కేవలం ఎన్విరాన్మెంట్కి మాత్రమే నష్టం కాదు, సో మన మీద కూడా పడుతూ ఉంటుంది. సో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? హీట్ వేవ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. హీట్ వేవ్స్ ఎక్కువ వస్తూ ఉంటే ఏముంటుంది? ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ ఆర్ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉందో సో అది బాగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా డిక్రీజ్ అయిపోతే ఏమవుతుంది? కంట్రీ తాలూకా ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంటుంది. సో ఆటోమేటిక్గా ఎకానమీ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. జీడిపి కూడా డౌన్ అయిపోతుంది. లేదు ఎన్విరాన్మెంట్ పరంగా మనం చూస్తే గ్లేషియర్స్ మెల్ట్ అవటం, స్నో రీజియన్స్ మెల్ట్ అవటం. సో ఇలా మెల్ట్ అయినప్పుడు సీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైతే ఒక గ్లేషియర్ కానీ మెల్ట్ అయిందో ఆ గ్లేషియర్లో మనకి ఈ కార్బన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది.
ఇది ఇంకొక పర్స్పెక్టివ్. ఈ గ్లేషియర్స్ ఐస్ షీట్స్లో మనకి కార్బన్ అండ్ కొన్ని ఫాజిల్స్ ఎప్పటి నుంచో స్టోర్ అయిపోయి ఉంటాయి. అండ్ కొన్ని వైరసెస్ బ్యాక్టీరియా కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా మీకు వచ్చింది. సో పర్మాఫ్రోస్ట్లో నుంచి కొన్ని వైరసెస్ అనేది జాంబీ వైరసెస్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో ఇలా గ్లేషియర్స్ ఐస్ షీట్స్ మెల్ట్ అయిపోయినప్పుడు కార్బన్ ఎమిషన్స్, వాటిలో స్టోర్ అయి ఉన్న కార్బన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ వైరస్ బ్యాక్టీరియా కూడా ఇప్పుడు అట్మాస్ఫియర్ సర్ఫేస్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో వీటి ద్వారా ఏమవుతుంది, హ్యూమన్స్కి చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్. సో సీ లెవెల్ రైజ్ అవుతుంది, కోస్టల్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. సో కోస్టల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలా గ్లోబల్ వార్మింగ్ ద్వారా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఈ నాన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఉన్నాం. సో ఆ డిపెండెన్సీని మనం రెడ్యూస్ చేసి మనం ఏం చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో మన యొక్క జీడిపి ఆర్ మన యొక్క బడ్జెట్, మన యొక్క ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ తాలూకు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సో అది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజెంట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు హిస్టారికల్గా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. ముఖ్యంగా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ సమయంలో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేశాయంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని భయంకరంగా యూజ్ చేసేసి వాళ్ళు ఇప్పుడు చాలా హెవీగా ఇండస్ట్రియలైజ్డ్ అయిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు డెవలప్డ్ స్టేజ్లో ఉన్నారన్నమాట. సో ఎప్పటి నుంచో హిస్టారికల్గా వీళ్ళు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసి హిస్టారికల్ ఎమిషన్స్కి వీళ్ళే కారకులయ్యారనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో వీటికి ముఖ్య కారకులు ఈ డెవలప్డ్ కంట్రీసే. సో వాళ్ళే ఇండస్ట్రియలైజేషన్ ఫేజ్ దగ్గర నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ని భయంకరంగా యూజ్ చేసి ఎమిషన్స్ని ఇంకా పెంచి గ్లోబల్ వార్మింగ్ని ఇంక్రీజ్ చేసి ఇప్పుడు వీళ్ళు వచ్చి నీతి కబుర్లు చెప్తూ ఉంటారు. మంచి కబుర్లు, నీతి కబుర్లు చెప్తూ ఉంటారు. ఏ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, యూ డెవలపింగ్ నేషన్స్, ఎమర్జింగ్ ఎకనామీస్, మనందరం ఇంక్లూడింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో, మనందరం ఇప్పుడు మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మంచిది కాదు, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వచ్చి కాకమ్మ కథలు చెప్తూ ఉంటారన్నమాట. అది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఎడిటోరియల్ అనేది రాయటం జరిగింది. సో ప్రెజెంట్ ఈ 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో, COP28 ఏదైతే ఉందో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ దుబాయ్ ఫ్రమ్ నవంబర్ టు డిసెంబర్. సో దుబాయ్, UAE, నథింగ్ బట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళు ఒక టార్గెట్ని పెట్టారన్నమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ టార్గెట్ ఒకటి పెట్టారు. సో ఆ టార్గెట్ ఎంత, మనం ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్, దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, సో ఈ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి ద్వారా వచ్చే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో మనం జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. గుడ్. సో 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, 28th COP related to UNFCCC. It is going to be held in Dubai, nothing but UAE. సో వీళ్ళు సెట్ చేసిన టార్గెట్ ఏంటి? ఏంటంటే వీ హ్యావ్ టు ట్రిపుల్ అవర్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. సో 2030 కల్లా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రిపుల్ చేయాలని చెప్పి అంటున్నాడు. సో ప్రెజెంట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్లోబల్ వైడ్గా ఎంత ఉంది, ఒక ఫిగర్ అనుకోండి. సో X అనుకోండి, ఓకేనా? సో ప్రెజెంట్ గ్లోబల్ వైడ్గా అన్ని కంట్రీస్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క కెపాసిటీ అంటే సోలార్ విండ్ ద్వారా ఎనర్జీ, లేకపోతే విండ్ ఎనర్జీ అవ్వచ్చు, జియోథర్మల్ ఎనర్జీ అవ్వచ్చు, టైడల్ ఎనర్జీ, బయోమాస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, సో ఎంత కెపాసిటీ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఆఫ్ విండ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఓకేనా, ఎంత కెపాసిటీ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఉంది. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఒక వాల్యూని తీసుకుంటారు. సో ఈ వాల్యూ ప్రెజెంట్ ఎంతైతే ఉందో దీన్ని మనం 2030 కల్లా ట్రిపుల్ చేయాలి. ఓకేనా? ట్రిపుల్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో మనం డీటెయిల్గా వెళ్ళి తెలుసుకుంటే 2021 డేటా ప్రకారం గ్లోబల్ ఇన్స్టాల్డ్
కెపాసిటీ, గ్లోబల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ప్రపంచంలో ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ తాలూకా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే 2021లో వాల్యూ వచ్చేసరికి 3026 గిగావాట్స్, 3026 గిగావాట్స్ అనమాట. సో టార్గెట్ ప్రకారం మనం ఏం చేయాలి, ఈ 3000 గిగావాట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ట్రిపుల్ చేయాలన్నమాట. అంటే నథింగ్ బట్ మనం 9000 గిగావాట్ కెపాసిటీకి ఇంక్రీజ్ చేయాలి. దేనికి సంబంధించిన సోర్సెస్? రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన సోర్సెస్ అనమాట. ఓకేనా, గుడ్. అండ్ ఈ ఎడిటోరియల్లో మనకి చాలా ఫ్యాక్ట్స్ అయితే ఇచ్చారు, చాలా స్టాటిస్టికల్ డేటా అయితే వచ్చింది. సో నేను చెప్తూ ఉంటాను, కావాలనుకుంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ 3026 గిగావాట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 39% ఆఫ్ టోటల్ కెపాసిటీ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, which includes renewable energy plus non-renewable energy. Let me explain. సో రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. సో దాని తాలూకా కెపాసిటీ ఇంక్లూడ్ చేశారు. అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ కోల్ని బేస్ చేసుకుని థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, కోల్ని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ఉంటాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసేవి ఉంటాయి, అవునా, న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ఉంటాయి. సో వాటి తాలూకా కెపాసిటీని కూడా క్యాలిక్యులేట్ చేస్తే వీ విల్ గెట్ వరల్డ్ వైడ్గా 100% వాల్యూ వస్తుంది. ఈ 100% వాల్యూలో ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఎంత మనం రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేసి ప్రజెంట్ 2021లో పెట్టాము అని చెప్పి చూస్తే ఇట్ ఈస్ జస్ట్ 39% మాత్రమే. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? రిమైనింగ్ వచ్చేసరికి 61%. సో 61% ఆఫ్ గ్లోబల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఫ్రమ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే ఈ 3000 గిగావాట్ ఏదైతే ఉందో దీన్ని మనం 9000 గిగావాట్కి తీసుకెళ్ళాలి గ్లోబల్ వైడ్గా. సో ట్రిపుల్ చేయాలి. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రిపుల్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇంతకుముందు ఇండియా ఉంది. సో ఇండియాలో మనకేముంటాయి, సోలార్ పార్క్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఉంటాయి. సో వీటి తాలూకా కెపాసిటీ మనం పెంచాలి. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సోలార్ పార్క్స్ మనం కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్ళాలి. అలాగే విండ్ ఎనర్జీ ఉంటుంది. సో విండ్ పార్క్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి తాలూకా కొత్తగా మనం కెపాసిటీని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గ్లోబల్ వైడ్గా మనం ట్రిపుల్ అనే టార్గెట్ని మనం రీచ్ అవ్వాలన్నమాట. 9000 గిగావాట్కి మనం రీచ్ అవ్వాలని చెప్పి ఈ యూఏఈ వాళ్ళు, సో ఇది వాళ్ళ టైం ప్రెసిడెన్సీ కాబట్టి వాళ్ళు ఈ టార్గెట్ని ప్రపోజ్ చేశారు. ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మీటింగ్స్ వచ్చేసరికి నవంబర్ డిసెంబర్లో జరుగుతాయి కాబట్టి అప్పుడు దీని తాలూకా డిస్కషన్స్ అయితే జరుగుతాయి. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా క్లైమేట్ రిలేటెడ్ టాపిక్స్ వచ్చినప్పుడు, ఇలా డిబేట్స్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ బిట్వీన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ నేషన్స్. సో డెవలప్డ్ కంట్రీస్ ఒక సైడ్ ఉండి సో వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డిమాండ్స్, వాళ్ళకి సజెషన్స్ చెప్తూ ఉంటారు. డెవలపింగ్ నేషన్స్ వాళ్ళకి జరుగుతున్న హిస్టారికల్ ఇంజస్టిస్ని వాళ్ళు రైజ్ చేస్తూ, సో ఒకప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళే కదా ఇంత భయంకరంగా ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ని హెవీగా ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రియలైజ్డ్ అయ్యారంటే దానికి కారణం ఈ ఇండస్ట్రియలైజేషన్ ఫేస్ నుంచి వాళ్ళే ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేశారు. సో ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ క్లైమేట్ చేంజ్, దీని తాలూకా సివియర్ ఇంపాక్ట్స్కి ముఖ్య కారణం ఈ డెవలప్డ్ కంట్రీసే. సో దీని తాలూకా ఫండింగ్ అవ్వచ్చు, దీని తాలూకా సజెషన్స్ అవ్వచ్చు, దీని తాలూకా టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వచ్చు, దీని తాలూకా టెక్నికల్ షేరింగ్ కానీ ఫండింగ్ షేరింగ్ కానీ ఇవంతా ఎక్కువగా డెవలప్డ్ కంట్రీసే పెట్టుకోవాలి అని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తూ ఉంటారన్నమాట. సో చూద్దాం నవంబర్ అండ్ డిసెంబర్లో ఏం జరుగుతుందో. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో యాజ్ పర్ స్టాటిస్టికల్ డేటా, ఈ ఎడిటోరియల్లో రిలీజ్ చేసిన స్టాటిస్టికల్ డేటా ప్రకారం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతమ్మా? ఇట్ ఈస్ 39% అవుట్ ఆఫ్ 100%. సో ఈ 39%లో మనకి యాక్చువల్గా కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 39% కూడా లేదు, అది 28% మాత్రమే. ఫర్ సపోజ్ దెర్ ఈజ్ ఏ 1000 మెగావాట్ సోలార్ పార్క్ ఆర్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ అనుకోండి. 1000 మెగావాట్ కెపాసిటీ యొక్క సోలార్ పార్క్ ఉంది. అది దాని యొక్క యాక్చువల్ కెపాసిటీ, మ్యాక్సిమం పొటెన్షియల్ కెపాసిటీ. బట్ ఎప్పుడు మనకి 1000 మెగావాట్ అనేది రెగ్యులర్ బేసిస్లో ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకంటే మెషిన్స్ సమ్ టైమ్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వచ్చు. మనకి సోలార్ ఎనర్జీ అనేది పర్ఫెక్ట్గా అవైలబుల్గా కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. బికాస్ ఆఫ్ మాన్సూన్ టైంలో కూడా మనకి
ఈ సోలార్ ఎనర్జీ అనేది కొంచెం తగ్గుతుంది, క్లౌడ్స్ అనేది అడ్డం వచ్చేస్తాయి. సో ఫోటోవాల్టిక్ సెల్స్ మీద ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనేది సన్ లైట్ అనేది పడదు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ద్వారా ఈ మ్యాక్సిమం పొటెన్షియల్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మనకి పద్దాక రాదనమాట. ఓకే, ప్రతిసారి ఆ పార్క్ నుంచి మనకి 1000 మెగావాట్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వదు. సమ్ టైమ్స్ ఇట్ వాజ్ అరౌండ్ 900 ఆర్ సమ్ టైమ్స్ ఇట్ వాజ్ అరౌండ్ 800 లేకపోతే 600 500 అలా అవ్వచ్చు. సో అందుకని గ్లోబల్ వైడ్గా ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసరికి 39% ఉంది. వెల్ డీసెంట్. 3026 గిగావాట్ ఉంది, వెల్ గుడ్. బట్ దాని ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మాత్రం 28% మాత్రమే. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 72% స్టిల్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. దీంట్లో ముఖ్యంగా కోల్ని బేస్ చేసుకుని మనం ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఈ డైమెన్షన్ కూడా మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 28% ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి మెజారిటీ ఆఫ్ ద స్టేక్ నథింగ్ బట్ మోర్ దెన్ 50% మనకి హైడ్రో పవర్ నుంచే వస్తుందన్నమాట. అంటే అవుట్ ఆఫ్ 100% ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దీంట్లో 28% వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే వస్తుంది. ఈ 28%లో మెజారిటీ నథింగ్ బట్ మోర్ దెన్ 50% వచ్చేసరికి హైడ్రో పవర్ నుంచి మనం జనరేట్ చేస్తూ ఉన్నాం. మనం అంటే నాట్ ఇండియా, గ్లోబల్ వైడ్. గుడ్. అండ్ 23% వచ్చేసరికి విండ్ పవర్ అండ్ 13% వచ్చేసరికి సోలార్ పవర్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. రైట్. సో దెర్ ఈజ్ ఎ టార్గెట్ విచ్ ఈజ్ ప్రపోజ్డ్ బై UAE. దాన్ని మనం 2030 గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ అని చెప్పి పిలుస్తాం. సో 2030 కల్లా ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ ఏదైతే ఉందో దాన్ని ట్రిపుల్ చేయాలని చెప్పి పిలుస్తున్నారు. సో ఇట్ వాజ్ అరౌండ్ 9000 గిగావాట్. ఓకే, సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనం జనరేట్ చేసే ఇన్స్టాలేషన్ కెపాసిటీ వచ్చేసరికి 9000 గిగావాట్ చేయాలని చెప్పి అంటున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఇది చాలా హై అనమాట, చాలా ఎక్కువ. ఎందుకు సార్ అంటే అకార్డింగ్ టు 2021 డేటా ప్రకారం మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్లస్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఈ రెండింటిని మనం కంబైన్ చేసినా సరే ఈ రెండింటి తాలూకా ఇన్స్టాల్డ్ కెపాసిటీ కానీ మనం కంపేర్ చేసినా సరే ఈ టార్గెటే ఎక్కువ. ఓకేనా? సో మనం పెట్టుకున్న 2030 కల్లా మనం పెట్టుకున్న 9000 గిగావాట్ టార్గెట్ ఏదైతే ఉందో అది 2021లో మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీ కానీ కంపేర్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీతో పాటు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ తాలూకు ఇన్స్టాల్డ్ కెపాసిటీని కలిపినా సరే ఈ టార్గెటే ఎక్కువగా ఉంది. సో ఈ టార్గెట్ మనం కేవలం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే అచీవ్ చేయాలని చెప్పి కూడా స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. సో ఎంత డిఫికల్ట్ టాస్కో ఆలోచించండి. సో 2021 ప్రకారం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ తాలూకా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. సో ఇట్ ఇంక్లూడ్స్ మ్యాక్సిమం పొటెన్షియాలిటీ ఆఫ్ ఆల్ సోలార్ పార్క్స్ ఆర్ విండ్ పార్క్స్ ఆర్ జియోథర్మల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్, టైడల్ ఎనర్జీ. సో వీటి తాలూకా టోటల్ కెపాసిటీని మనం యాడ్ చేస్తాం. ఇంకొక సైడ్ వచ్చేసరికి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నథింగ్ బట్ కోల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇలా ఫాజిల్ ఫ్యూయల్స్ని బేస్ చేసుకొని న్యాచురల్ గ్యాస్ని బేస్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో వాటి తాలూకా ఫుల్ పొటెన్షియాలిటీ నాట్ కాంట్రిబ్యూషన్, ఫుల్ పొటెన్షియాలిటీ. సో వాటిని కూడా మనం కలిపితే బోత్ రెన్యూబుల్ ఫుల్ పొటెన్షియాలిటీ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని కూడా మనం ఫుల్గా క్యాలిక్యులేట్ చేసినా సరే ఈ 9000 గిగావాట్ కంటే తక్కువే అనమాట. సో ఈ టార్గెట్ ప్రెజెంట్ ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉంది. సో దీన్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే మెయిన్ డెడ్ లైన్. మనం నెట్ జీరో ఎప్పుడుకో 2070కి పెట్టుకున్నాం కదా, బట్ ఈ డెడ్ లైన్ మాత్రం అంత దూరంగా లేదు. ఈ డెడ్ లైన్ వచ్చేసరికి ఇట్ వాజ్ బై 2030. సో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత కెపాసిటీని మనం ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండాలి. మనం అంటే ఎవరు? ఎంటైర్ వరల్డ్. సో వాట్ షుడ్ వి డూ? సో సొల్యూషన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటో మనం చూసాం. సో ఇక్కడ సొల్యూషన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ పవర్ కెపాసిటీని మనం ఇంక్రీజ్ చేయాలి. నథింగ్ బట్ ఈ సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి. అండ్ విండ్ పవర్ కెపాసిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కెపాసిటీని మనం ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ హైడ్రో పవర్ని బేస్ చేసుకొని కెపాసిటీని పెంచడం కంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడమే మేలు అని చెప్పి ఎడిటోరియల్లో చెప్పారు. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి మనం చూస్తే ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటే
ఇది ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కుదరదనమాట. 2030 కల్లా మనం డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక హైడ్రో పవర్ ప్లాంట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఒక ఏరియాని, ఒక ల్యాండ్ని మనం కలెక్ట్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక సూటబుల్ లొకేషన్ని ఐడెంటిఫై చేయాలి. సో అక్కడ ఎవరైనా సరే పీపుల్ ఉంటే సో వాళ్ళని అక్కడ నుంచి రీహాబిలిటేషన్ వేరే చోటికి పంపించి రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని నుంచి మనం ఎనర్జీని జనరేట్ చేయాలన్నమాట. సో హైడ్రో పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో 2030 కల్లా హైడ్రో పవర్ మీద మనం డిపెండ్ అయి ఉంటే అంత రీచ్ అవ్వలేమన్నమాట. ట్రిపుల్ అనేది చేయలేం, చాలా కష్టం. సో అందుకనే నేను ఒక ఎడిషనల్గా ఎడిటోరియల్లో లేనిది ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. సో సోలార్ పవర్ మీద మనం ఫోకస్ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే దేర్ ఈజ్ ఏ గ్రూపింగ్. సో సోలార్ పవర్ని యూజ్ చేసి ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి ఒక గ్రూప్ అనేది ఫామ్ అయింది. సో ఆ గ్రూప్ పేరు వచ్చేసరికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా, ఇది మనం తీసుకొచ్చిన ఇనిషియేటివే. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఈ ట్రాపికల్ రీజన్స్లో ఉన్న కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఈ సోలార్ ఎనర్జీని హార్వెస్టింగ్ చేసి క్లీన్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారన్నమాట. సో ఈ గ్రూపింగ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు పెరుగుతుందన్నమాట, ఇప్పుడు బాగా పెరుగుతుంది. సో ఆఫ్టర్ ఈ COP 28 కాన్ఫరెన్స్ ఆఫ్ మీటింగ్ జరిగిన తర్వాత అందరూ ఓకే అనుకున్న తర్వాత మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద కూడా ఆర్టికల్స్ అనేది వస్తాయి. ఖచ్చితంగా అప్పుడు మీరే చూస్తారు నేను చెప్పింది. సో 28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నవంబర్ టు డిసెంబర్ జరుగుతాయి. సో ఇది జరిగిన తర్వాత కంట్రీస్ అన్నీ అగ్రీ అయిన తర్వాత ఈ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలని అందరూ అగ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆర్టికల్స్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద వస్తుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పి ఒక గ్రూపింగ్ ఉంది. సో ట్రాపికల్ రీజన్స్లో ఉన్న నథింగ్ బట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న కంట్రీస్ ఫుల్గా ఉన్నా పార్షియల్గా ఉన్నా సరే వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు. దాని పేరు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంట్రీస్లో సన్లైట్ అనేది ఎక్కువ పడుతుంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా పొటెన్షియాలిటీ ఉంది. వీళ్ళు దీన్ని యూజ్ చేసుకుని సోలార్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గ్రూప్ కానీ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటే COP 28లో మనం పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ట్రిప్లింగ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఎడిటోరియల్స్ వస్తాయి. పక్కాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ మై వర్డ్. ఇలా మీరు అనాలిసిస్ చేయాలి. ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా అపేర్ అయ్యే ఛాన్స్ ఉందో మనం ఇప్పుడే అర్థం చేసుకుంటే అప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకేనా, ఇది కూడా ఒక సొల్యూషన్. నెక్స్ట్ ఈ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ డెవలప్మెంట్కి కావాల్సిన టెక్నాలజీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు. దీన్ని మనం డెవలప్ చేయాలి. ఫోటోవాల్టిక్ సెల్స్ ఉంటాయి. ఫోటోవాల్టిక్ సెల్స్ నథింగ్ బట్ సోలార్ ప్యానెల్స్ అనమాట, బ్లాక్ కలర్లో ఉంటాయి. దీంట్లో మనం నానో టెక్నాలజీని యూజ్ చేసి ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేలాగా చూడొచ్చు. ఇది నేను ఎప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ చెప్పినప్పుడు నా స్టూడెంట్స్కి చెప్పాను. ఫోటోవాల్టిక్ సెల్స్ ఉంటే వాటి మీద మనం కోటింగ్ చేయొచ్చు అనమాట కొన్ని నానో టెక్నాలజీని యూజ్ చేసి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకి సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ యొక్క అబ్జార్ప్షన్ అనేది కూడా బాగా పెరుగుతుంది అనమాట. అది చాలా బాగుంటుంది కాన్సెప్ట్. ఎవరైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటే ఆ కోర్స్ని ఇండివిజువల్గా కూడా జాయిన్ అవ్వచ్చు. కావాలనుకుంటే అడ్మిట్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి అడ్మిషన్ తీసుకోండి. గుడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, టెక్నాలజీని కూడా డెవలప్ చేయాలి. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పారంటే ఎడిటోరియల్లో ఈక్విటీ ఆర్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్. ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్. ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వన్ సైడ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డెవలప్డ్ కంట్రీస్, ఇంకొక సైడ్ మనకి డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి ఆర్ ఎమర్జింగ్ ఎకనామీస్. పర్ఫెక్ట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ఇండస్ట్రియలైజేషన్ ఫేస్ ఇట్ సెల్ఫ్, ఇండస్ట్రియలైజేషన్ నుంచే వీళ్ళు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని భయంకరంగా బర్న్ చేసి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి ప్రజెంట్ వాళ్ళు హెవీ ఇండస్ట్రీస్ సెక్టర్లో బాగా డెవలప్ అయ్యి ఉన్నారు. దే ఆర్ హెవీలీ ఇండస్ట్రియలైజ్డ్. దీన్ని మనం హిస్టారికల్ ఎమిషన్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఎమిషన్స్ చేయడం ద్వారానే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ హిస్టారికల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో దీని తాలూకా రెస్పాన్సిబిలిటీ ఈ డెవలప్డ్ కంట్రీసే తీసుకోవాలి. ఈ హిస్టారికల్ ఎమిషన్స్ వీళ్ళు ఎవరైతే చేశారో యూఎస్ఏ అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన ఎమిషన్స్కి వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వీళ్ళే దాని తాలూకా బర్డెన్ వీళ్ళు తీసుకోవాలని చెప్పి ఈ డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ వీళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఓకేనా, అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం
ఇలా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాలనుకుంటున్నాం కదా, సో ఏం చేయాలి, దీని తాలూకా ఫండ్స్ వీళ్ళే ఎక్కువగా అలొకేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. ఫినాన్షియల్గా వీళ్ళు ఎక్కువగా అలొకేట్ చేస్తూ ఉండాలి మనీని. అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఇలా డిబేట్ జరుగుతుంటుంది. ఇంకో సైడ్ మన యొక్క డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నారు. ఎమర్జింగ్ ఎకనామీస్ లైక్ ఇండియా అవ్వచ్చు, బ్రెజిల్ అవ్వచ్చు, ఓకేనా, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సో ఇవన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళని ఇప్పుడు వచ్చి మీరు మీ యొక్క ఎనర్జీ ప్రొడక్షన్ మీరు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద చేయొద్దు, పొల్యూషన్ వచ్చేస్తుంది బాబోయ్ భయంకరం అని చెప్పి ఇప్పుడు నీతి కబుర్లు చెప్తే ఎలా? ఒకప్పుడు నువ్వే చేసి చాలా డ్యామేజ్ చేసేసావు, భయంకరంగా చేసావు. నువ్వు మామూలుగా కాదు, ఇండస్ట్రియలైజేషన్ ఫేస్లో నువ్వు చాలా అంటే చాలా ర్యాపిడ్గా చేసావు. అప్పుడు ఎవరికి తెలియదు క్లైమేట్ గురించి ఇంత నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి. అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా లేరు. అప్పుడు మీదే కదా పై చేయి. ఇప్పుడు అలా కాదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, గ్రూపింగ్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఇన్ని ఉన్నా సరే డెవలప్డ్ కంట్రీస్ ఏం చెప్తాయో అదే జరుగుతాయి. పైకి ఇవన్నీ కానీ బ్యాక్ సైడ్ ఏది జరగాలో అదే జరుగుతుంది. ఓకే, సో అదంతా వేరే విషయం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ. సో డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆర్ కంట్రీ టు కంట్రీ. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళ యొక్క డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ నార్మల్ ఆర్ స్టేబుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్డ్ అయిపోయారు, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ సఫిషియెంట్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. సో మంచి ఇన్స్టాల్డ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకని వాళ్ళు మనం డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. ఇంకొక సైడ్ డెవలపింగ్ నేషన్స్. సో ప్రెజెంట్ వీళ్ళకి ఏంటి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే దే ఆర్ ఎమర్జింగ్ ఎకనామీస్. సో ప్రెజెంట్ ఈ ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఏవైతే ఉన్నాయో సో ఫ్యూచర్లో ఇవి డెవలప్డ్ కంట్రీస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో అక్కడికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాల్సిందే టు సాటిస్ఫై దేర్ నీడ్స్ టు ఇంక్రీజ్ దేర్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ. సో డిమాండ్ వీళ్ళకి ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద షిఫ్ట్ అయిపోవాలి, ముఖ్యంగా ట్రిపుల్ చేయాలి అని చెప్పి అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ మీద బర్డెన్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పే ఈ బర్డెన్ ఏదైతే ఉందో దీన్ని ఈక్విటేబుల్గా షేర్ చేసుకోవాలి. ఈ బర్డెన్ని ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పి ఈ ఎడిటోరియల్లో చెప్పారనమాట. అండ్ నేను ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని జస్టిఫై చేయడానికి ఇంకొక స్టాటిస్టికల్ డేటా కూడా ఎడిటోరియల్ ఇచ్చారు. సో అది కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నాం, ట్రిపుల్ అనే టార్గెట్ని పెట్టుకున్నాం. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ టార్గెట్ని మనం ట్రిపుల్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం కదా, ఎప్పటిలోపు బై 2030 కల్లా పెట్టుకున్నాం. గుడ్. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటే, ఈ ట్రిపుల్ అనే టార్గెట్ని రీచ్ అవ్వాలని అంటే యుఎస్ ఎంత రెన్యూబుల్ సోర్సెస్ని నథింగ్ బట్ ఎంత రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందో తెలుసా? ఇట్ వాజ్ జస్ట్ 26 గిగావాట్. అంటే నథింగ్ బట్ ఓవరాల్ కాంట్రిబ్యూషన్లో 0.04% యూఎస్ చేస్తే చాలు. అంటే యూఎస్ అనే కంట్రీలో వాళ్ళ కంట్రీలో 26 గిగావాట్ జనరేట్ చేసే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్లాంట్స్ని కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. చాలా సింపుల్ టాస్క్. 26 గిగావాట్ చాలా అంటే చాలా తక్కువ వాళ్ళకి కంపేర్ చేస్తే. ఓకే, మరి ఈ ట్రిపుల్ అనే టార్గెట్ని ఇండియా రీచ్ అవ్వాలి అని అంటే ఎంత ఇన్స్టాల్ చేయాలి? ఒకసారి ఆలోచిస్తే ఆ ఫిగర్ ఎంత తెలుసమ్మా? ఇట్ వాజ్ 717 గిగావాట్. ఎందుకంటే వీఆర్ స్టిల్ డెవలపింగ్ నేషన్. ఇండియా పరిస్థితి ఇలా ఉంటే వాట్ అబౌట్ లీస్ట్ డెవలప్డ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్? వాళ్ళ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. సో యూఎస్ వచ్చేసరికి 26 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే చాలు ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికి 2030 కల్లా. అదే టార్గెట్ని ఇండియా రీచ్ అవ్వాలని అనుకుంటే ఇండియాలో ఎంత ఎస్టాబ్లిష్ చేయాలంటే 717 గిగావాట్. ఇది కూడా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనమాట. అంత కెపాసిటీని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఇండియా వచ్చేసరికి 717 గిగావాట్ని ఇన్స్టాల్ చేయాలి, యూఎస్ వచ్చేసరికి జస్ట్ 26 గిగావాట్ని ఇన్స్టాల్ చేస్తే చాలు. సో అందుకని చెప్పాను, ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా బర్డెన్ పడే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏం చెప్తున్నారంటే ఈ 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ ఏదైతే ఉందో, COP28 ఏదైతే ఉందో, ఇది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ డెవలపింగ్ నేషన్స్ ఈ హిస్టారికల్ ఇంజస్టిస్ని క్వశ్చన్ చేయాలి. ఖచ్చితంగా ఈ డెవలప్డ్ కంట్రీసే ఎక్కువగా బర్డెన్ని యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళే ఆ బర్డెన్ని సాటిస్ఫై చేయాలి.
ఫండ్స్ని వీళ్ళు ఎక్కువగా అలొకేట్ చేయాలి అని చెప్పి వీళ్ళు వాదించాలి. ఖచ్చితంగా ఈ డెవలపింగ్ నేషన్స్ అందరూ కలిసి వాదించాలి. ఓకే, అప్పుడే ఈ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్ అనేది జరుగుతుందని చెప్పి ఈ ఎడిటోరియల్లో అపియర్ అయిందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్, చూసారా? సో ఇంత కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీ నుంచి నాకు కావాల్సింది ఒక స్మాల్ ఫేవర్ అంతే. సో ఇటువంటి మంచి ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ మంచి ఎక్స్ప్లెయిన్ సిరీస్ కానీ నా నుంచి కానీ వేరే ఫ్యాకల్టీ నుంచి కానీ కావాలని అనుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. జస్ట్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ మీకు క్లాస్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంతే, ఇది చేస్తే చాలు నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంటుంది. ఇంకా ఇలాగే మంచి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో దీంతో ఈరోజు తాలూకు ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయిందనమాట. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.